పొన్నూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ పై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పాదయాత్ర చేపట్టారు. ప్రజా పోరుబాట పేరుతో అక్రమ మైనింగ్ జరిగే క్వారీలను పరిశీలించారు. వైసీపీ 4 ఏళ్ల పాలనలో చేబ్రోలు మండలంలోని 700 ఎకరాల భూముల్లో అక్రమ మైనింగ్ జరిగిందని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని అక్రమ మైనింగ్ పై టీడీపీ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పోరుబాట పట్టారు. 2 రోజుల పాటు పొన్నూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న చేబ్రోలు మండలంలోని గ్రామాల్లో కూడా పాదయాత్ర చేస్తూ అక్కడ స్థానికుల నుంచి సమస్యలను తెలుసుకుంటూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈరోజు 2వ రోజు చేబ్రోలు మండలంలోని వీరనాయనపాలెం వద్ద ఇక్కడ క్వారీలను పరిశీలిస్తున్నారు. అయితే అసలు ఈ 2 రోజుల పాటు ఏం పరిశీలించారు, అక్రమ మైనింగ్ ఏ మేరకు జరిగింది, మనతో పాటు మాట్లాడే ధూళిపాళ్ల నరేంద్ర సార్ చెప్పండి. గతంలో కూడా మీరు చాలాసార్లు దీక్షలు, ధర్నాలు, ప్రభుత్వ అధికార కార్యాలయం నిరసన చేశారు. అయినా కూడా ఈ అక్రమ మైనింగ్ జరగటాన్ని ఎలా చూస్తారు? ఎక్కడెక్కడ గద్దలని ఈ మండలం మీద వాళ్ళని, ఒకడేమో సజ్జల రామకృష్ణారెడ్డి బినామీ, ఒకడేమో ఎమ్మెల్యే మేనల్లుడు, ఇంకోడు బినామీ, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి విలువైన దళితుల భూములు, ఇందాకే చెప్పారు 80 ఎకరాల దళితుల భూములు లాక్కొని ఎవరన్నా అడ్డం పడితే పోలీస్ స్టేషన్లో పెట్టి ముఖ్యమంత్రి కార్యాలయం ఐడి కార్డులు వేసుకొని ఈ ప్రాంతంలో పోలీసులను పిలిపించి ఎవడన్నా ఎలనీయకపోతే అడ్డం వేస్తే వాళ్ళని బెదిరించి దారులు తీసిన నేపథ్యం ఉంది. అంత అరాచకం కొనసాగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రారాజు, ఈయన సామంతరాజు ఎమ్మెల్యే గారు. కాబట్టి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే కేజీఎఫ్ అని సినిమా చూసాం, కేజీఎఫ్ను మించిన దోపిడీ ఈ నియోజకవర్గంలో, ఈ మండలాల్లో, ఈ గ్రామంలో మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కిలారి వెంకట రోసయ్య కంపెనీ ఏ విధంగా దోపిడీ చేసిందో ప్రజల ముందు వాస్తవాలు ఉంచదలుచుకున్నాం. దానికోసమే ఎందుకంటే ఎన్నిసార్లు అధికారులు మొరపెట్టుకున్నా, కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా, యాక్షన్ తీసుకోమన్నా చర్యలే లేవు. బాధితులు వెళ్ళి కలెక్టర్గా రిప్రజెంటేషన్ ఇచ్చా కూడా కలెక్టర్ స్పందించిన నేపథ్యం లేదు. ఎందుకంటే మన కలెక్టర్ కూడా నాకున్న సమాచారం ప్రకారం ఆయనకు కూడా వాటాలు వస్తున్నాయి. దాదాపు 700 ఎకరాల్లో 2100 కోట్లలో మరి కలెక్టర్ వాటా ఎంతో ఆయనే చెప్పాలి. కలెక్టర్ వాటా లేనప్పుడు ఇక్కడ అన్యాయాన్ని ఆపాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇంతవరకు ఆయన వచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు పైన అయింది, 2-3 ఏళ్ళు అయింది. ఒక్క సందర్భం కూడా ఆపిన నేపథ్యం లేదు. కాబట్టి ఏంటంటే ఐఏఎస్ అధికారులు కూడా రాజకీయ నాయకులతో కుమ్మక్కైనందువల్ల ఈ దోపిడీ సాధ్యపడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి. మేము పోరాటం చేసినప్పుడల్లా ఒకసారి పిలుస్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలుస్తాడు, నువ్వు ఇంత దోచావు, దీనిలో ఇంత డబ్బు వచ్చింది, నువ్వు ఇంత కట్టాలి, కప్పం కడితే చాలు, ఏదైనా మాఫియే, నువ్వు మర్డర్ చేసినా, మానభంగాలు చేసినా జగన్మోహన్ రెడ్డి కప్పం కడితే చాలు. కాబట్టి నిలువు దోపిడీ చేస్తూ ఉన్నా, కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నా కూడా, కళ్ళ ముందు కనపడతా ఉన్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానికోసమే ప్రజలు విసిగిపోయారు. అందుకని మేము ఈ ప్రజా పోరుయాత్రకు శ్రీకారం చుట్టాం. సార్, మీరు గతంలో గుంటూరు జిల్లా కలెక్టర్గా చేశారు. ఇప్పుడు కలెక్టర్ స్థాయి అధికారి ఫిర్యాదు చేసినా స్పందించట్లే అంటున్నారు. గతంలో మీరు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది చేబ్రోలు? ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే నేను కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగాను. ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే, ఈ చేబ్రోలు మండలంలోనే మరి నరేంద్ర గారు కానీ వాళ్ళ నాన్నగారి నుంచి కూడా దాదాపు 70-80 సంవత్సరాలుగా ఈ ప్రకృతి సంపదను కాపాడుతూ వచ్చారు. ముఖ్యంగా దళితులకు ఇచ్చిన భూములు కానీ, రైతులకు ఇచ్చినటువంటి భూములు కానీ, ఏ భూముల్లో కూడా భూమిని తీసివేయడం అనేటువంటిది, మట్టిని తీసివేయడం అనేటువంటిది ఎక్కడ జరగదు. ఎందుకంటే మట్టిని తీసేసే విషయంలో ఒకటి ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదులు తీస్తారు, చనిపోయినప్పుడు గొయ్యి తీస్తారు. మరి ఇది దేనికోసం తీశారంటే కేవలం డబ్బు కోసం తీశారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది. నేను 35 సంవత్సరాల పరిపాలన అనుభవంతో చెప్తున్నా, ఇంత ఘోరంగా అయితే మైనింగ్ అనేది ఎక్కడ జరగదు. ఈరోజు ఇక్కడ 60 ఎకరాలు దళితులది మేము చూసాం. ఈ 60 ఎకరాలు భూమిలో దాదాపుగా 2000 కోట్ల రూపాయలు పైచలకు విలువైనటువంటి మట్టిని తీసుకెళ్లారు. మరి నిజంగా అధికారులు ఇక్కడ ఇచ్చినటువంటి పర్మిషన్ కూడా నేను స్టడీ చేశాను. అసలు ఆయనకు డిప్యూటీ డైరెక్టరు, ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆయనకు ఇంత పెద్ద మోతాదులో, అంటే 2000 కోట్ల పైచలకు మట్టిని తీసుకెళ్లేటటువంటి మైనింగ్ ఇచ్చే అధికారం ఆయనకి ఎక్కడుంది? దళితులు మేనమోహన్ అని జగన్మోహన్ రెడ్డి పదే చెబుతుంటున్న ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని. ఇక్కడ ఉన్న ఈ పొలాలు తవ్విని మొత్తం ఎక్కువగా దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నాయి. ఏం చెప్తారు సార్? ఒక్కొక్కరిది ఒక్కొక్క కాదు. ఒకళ్ళు చెప్తుంటే భార్య బాగలేదని చెప్పి 1000 రూపాయలు అప్పు తీసినందుకు నువ్వు 1000 రూపాయలు నీ భూమి అమ్మేసావని చెప్పేసి దాన్ని లాకేసుకున్నారు. ఇంకొక అతనికి వచ్చేసి నువ్వు భూమికి దిక్కేవరని చెప్పేసి అంటే పోలీస్ స్టేషన్లో పెట్టి బాధించారు. ఇంకొక అతను కలెక్టర్ దగ్గర పోయి చెప్పి అతన్ని జేసీబీతో చంపేస్తారని బెదిరించారు. ఈ విధంగా బెదిరించి భయపెట్టి వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని దళితుల భూముల్ని
లాగేసుకొని ఇల్లీగల్ మైనింగ్ చేశారు. చూడండి ఒకసారి చూస్తుంటే సముద్రాలు తలపిస్తూ ఉన్నాయి. ఆ లోతులు 80 అడుగుల లోతులో గుంటలు తవ్వి వాటిలో నీటి ఓటలు వచ్చి చెరువుల్లో తలపిస్తూ ఉన్నాయి. ఇవంతా కూడా ఇల్లీగల్గా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు రోసే గారి సహకారంతో ఇవంతా కూడా జరిగింది. ఆయనకి అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్కి మొత్తం మీదుగా 2000 కోట్ల పైచీలకి ఇక్కడ గ్రావెల్ మాఫియా జరిగింది. కాబట్టి ఈ రైతులు కోరిన దానిలో కూడా న్యాయం ఉంది. ఎస్సీ రైతులకి తెలుగుదేశం ప్రభుత్వంలో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి, న్యాయం చేస్తాం. ఎవరైతే ఈ అక్రమాలు చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తాను. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలతో పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకి సంఘీభావం ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి ధూళిపాల నరేంద్ర పాదయాత్రకు సంబంధించి.